ఏమండోయ్, వంటగదిలో మనం వంట చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైన వస్తువు ఏంటంటే ఉల్లిపాయ అండి. ఎందుకంటే ఉల్లిపాయ లేనిదే అసలు వంట చేయడం అనేది మనకి అసాధ్యం అనమాట. కూర వండాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఉల్లిపాయలేనండి. ఇంకా ఉల్లి చేసే మేలు తల్లి చెయ్యదు అని మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారనమాట. దానికి కారణం ఏంటంటే ఉల్లిపాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా పెస్ట్ కంట్రోల్గా కూడా ఈ ఉల్లిపాయలు ఉపయోగపడతాయండి. వచ్చిన చిక్కు ఏంటంటే ఆడవాళ్ళు ఎన్ని పనులైనా అవలేలుగా చేసి పారేస్తారు, కానీ ఉల్లిపాయలు కొయ్యాలంటే మాత్రం కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతారండి. ఉల్లిపాయ కట్ చేయగానే మనకు వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఉల్లిపాయల పైన ఉన్న పొట్టు తీసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కట్ చేస్తే నీళ్ళు రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా నేను ఈ వీడియోలో ఒక పరికరాన్ని చూపిస్తున్నాను. దీని సహాయంతో మనం చక్కగా ఉల్లిపాయలని కళ్ళ నీళ్ళు రాకుండా కట్ చేసుకోవచ్చు. ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో కళ్ళ నీళ్లు రాకుండా ఎన్ని కేజీలు ఉల్లిపాయలైనా సరే 5 నిమిషాల్లో చక్కగా సన్నటి తరుగులా కట్ చేసేటటువంటి ఒక వస్తువుని చూపిస్తానండి. ఇది కనుక మీరు కొనుక్కున్నారంటే అసలు ఉల్లిపాయలు కోసేటప్పుడు చేతులు తెగుతాయి అన్న బాధ ఉండదు, లేదా కొన్ని పెద్ద ముక్కలు వచ్చాయి కొన్ని చిన్న ముక్కలు వచ్చాయి అన్న బాధ ఉండదు, కళ్ళ వెంబడి నీళ్ళు అనే మాట అస్సలే రాదండి. ఇది ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడేటటువంటి వస్తువు అన్నమాట. చాలా ఈజీగా చక్కగా ఎన్ని కేజీలు ఉల్లిపాయలైనా సరే చకచక మనం కట్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా బాక్స్ లాగా ఉంటుందండి. దీన్ని తీసుకుని ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం సన్నగా కట్ చేస్తున్నానండి, అంత సన్నగా అవసరం లేదు. ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి మీరు వేసినా సరే సన్నటి ఉల్లి తరుగు రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం నేను ఇక్కడ సన్నగా కట్ చేస్తున్నాను. ఇంత సన్నగా కూడా మీరు కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కోసి మనం మిక్సీలో వేసుకుంటాం కదండి, అంత అలాగ కోసి వేసినా సరే ఇది బాక్సులో ఉల్లిపాయలు చాలా సన్నటి ఉల్లి తరుగు అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఈ ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ వేసవికాలం పెరుగన్నంలో ఈ విధంగా పచ్చి ఉల్లిపాయలు కనుక నంచుకుని తింటే కనుక వడదెబ్బ కొట్టకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఉల్లిపాయలు పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తాయండి. మనకి బాత్రూముల్లో మనకు తెలియకుండానే అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది, క్రిమికీటకాలు ఉంటాయండి. అలాంటి చోట ఉల్లిపాయలను కట్ చేసి 2 ముక్కలు పెట్టినట్లయితే, ఒక ఉల్లిపాయకి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టినట్లయితే అక్కడ ఉండే క్రిమికీటకాలన్నీ కూడా నశిస్తాయి అన్నమాట. అదేవిధంగా మొక్కలు కూడా ఈ ఉల్లిపాయలు చాలా బాగా పనిచేస్తాయండి. ఈ ఉల్లి పేస్టు మిక్సీలో వేసి రుబ్బి దాంట్లో నీళ్లు కలిపి మనం పిచికారీ చేస్తే మొక్కలకి పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా ఈ బౌల్లో వేసేసి దీన్ని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే కనుక చక్కగా సన్నటి ఉల్లి తరుగు రెడీ అయిపోతుందండి. ఇంకా మనకి జలుబు తగ్గించడానికి, దగ్గు తగ్గించడానికి, ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలన్నీ కూడా మనకి ఉల్లిపాయ వల్ల లభిస్తుందండి. ఇంకా పచ్చి ఉల్లిపాయ ముక్కలు తింటే బీపీ కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. కాబట్టి మనం ఆహారం తినేటప్పుడు ప్రతిరోజు ఒక్కటైనా సరే పచ్చి ఉల్లిపాయ తినడం అనేది మజ్జిగన్నంలోనో పెరుగన్నంలోనో తినడం అనేది చక్కగా అలవాటు చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇదిగో చూడండి ఎంత సన్నటి రజన్లాగా తయారైందో. దీన్ని ఇంకొంచెం సేపు ప్రెస్ చేస్తే కనుక ఇంకా సన్నగా తయారవుతుందండి. ఉదాహరణకి మనం కూరల్లో అంటే ఇంకొంచెం పెద్ద సైజు ముక్కలు ఉండాలని చూస్తాం, కానీ దోసలు పెసరట్లు ఇంకా అరటికాయ బజ్జీల్లో పెట్టాలంటే మాత్రం సన్నటి రజను కావాలని చూస్తామండి. కాబట్టి మీరు ఎంత సన్నటి ముక్కలు కోసుకోవాలన్నా దీని సహాయంతో చాలా ఈజీగా 2 నిమిషాల్లో కళ్ళ నీళ్ళు రాకుండా ఉల్లిపాయలని కట్ చేసేసుకోవచ్చు. ఎన్ని కేజీలైనా సరే అవలీలగా కట్ చేసుకోవచ్చండి. ఇది ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడేటటువంటి వస్తువు అనమాట. ప్రతి వంటగదిలోనూ తప్పనిసరిగా ఉండాలండి. ఇది మనకి టైం కూడా చాలా కలిసి వస్తుందండి. మరి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.